జీవితంలో ఏదైనా మరక ఒక్కసారి పడితే జీవితాంతం పోదేమో. ఇది ఇప్పుడనుభవంలోకి వస్తోంది పరాంకుశానికి. ఇంకో సంబంధం తెచ్చాను చూడండి అన్న పెళ్ళిళ్ళ పేరయ్యతో. మొన్న చూసిన సంబంధం బాగుంది. అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటామన్నారు. వాళ్ళిద్దరికీ నచ్చితే ముహూర్తాలు పెట్టేసుకుందాం అంటే మీ సంబంధం వాళ్ళొద్దనుకుంటున్నారు అని చెప్పలేక చెప్పాడు. గుచ్చి అడిగితే ఒకప్పుడు మీకు మీ అబ్బాయికి తాగే అలవాటుండేదని భయపడుతున్నారా అన్నాడు. ఏదైతే అవ్వకూడదని అనుకున్నాడో అదే జరిగింది. 8 కిందటెలా ఉండేవాడు తాను. జ్ఞాపకాలు వెల్లువలా చుట్టుముట్టాయి పరాంకుశాన్ని. ప్రమోషనొచ్చాక డబ్బులు దండుకునే సీటు. అంతవరకు అలవాటు లేకపోయినా ఫ్రీగా డబ్బులొస్తుంటే చేదా. అలా తాను లంచగొండిగా మారాడు. తనలాంటి వాళ్లు ఓ నలుగురితో కలిసి మందు కొట్టడం, పార్టీలు పబ్బులంటూ తిరగడం, తాగి ఇంటికి లేటుగా వెళ్లడం, జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాననుకునేవాడు. అటువంటి తాను మారాల్సిన పరిస్థితెందుకు వచ్చింది? కొడుకు కూడా తనలా మద్యానికి బానిసయ్యాడని తెలియడం వల్ల కదా. అదెలా తెలిసింది? ఆ రోజు మా డాడీనా ఏమీ అనుకోరులేరా. కొడుకు కూడా తనంతటివాడయ్యాడని గర్వపడతారు. ఫోనులో కొడుకు మాటలు. అవతల వాళ్లేమన్నారు? నో ప్రాబ్లం, డాడీ బాగా సంపాదిస్తున్నారు. ఇంతకీ పార్టీ ఎక్కడా? మందొక్కటేనా? ఇంకా ఏమైనా? కొడుకు మాటలు విన్న తనకి ఆకాశం బద్దలై మీద పడ్డట్టనిపించింది. ఫోనులో విన్న పబ్బుకి వెళ్తే అక్కడ నలుగురు ఫ్రెండ్స్తో తాగుతూ కొడుకు ఫోను చేస్తే ఫ్రెండ్ ఇంట్లో ఉండి చదువుకుంటున్నా నన్న సమాధానం. అప్పుడే అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడన్నమాట. తాను కూడా మొదట్లో అలాగే క్యాంపుకెళ్లానని, ఆడిట్ అవుతుంటే రాత్రంతా ఆఫీసులోనే ఉన్నానని, ఫ్రెండ్స్ బలవంతం చేస్తే తాగాల్సి వచ్చిందని. ఆ తర్వాత నా సొమ్ము నా ఇష్టం నువ్వెవరు అడగడానికి, ఇంటికి కావాల్సినవి తెచ్చిపడేస్తున్నాను కదా, తాగడం సోషల్ స్టేటస్, అది కూడా తెలియని మొద్దువి అంటుండేవాడు. ప్రతిరోజూ తాను వచ్చేటప్పటికి కొడుకు పడుకొనుంటున్నాడు. వాడికి తెలియదనుకున్నాడు. కాని ఎదిగిన కొడుకు తనని గమనిస్తున్నాడని, తన మార్గంలోనే నడుస్తున్నాడని తెలుసుకోలేకపోయాడు. ఈ వయసులో తాగుడుతోనే ఆగిపోతారా? మందు పక్కనే డ్రగ్స్ మేమున్నామంటాయి. ఆపైన వాళ్ల కంట్రోల్లో వాళ్లుండగలరా? ఒకసారి వ్యసనమంటూ అలవాటైతే ఎంతకైనా దిగజారుతారు. అది తనకు అనుభవమే. అసలే ఉడుకు రక్తం. పేపర్లో ఎన్ని చూడటం లేదు. దొంగలుగా మారిన స్టూడెంట్స్, తాగిన మైకంలో ఫ్రెండ్స్ మధ్య గొడవ, ఒకరి హత్య, అడిగిన వెంటనే డబ్బివ్వలేదని తండ్రిని కత్తితో పొడిచిన కొడుకు. పేపర్లలో హెడ్డింగ్స్ భయపెడుతున్నాయి. తన కొడుకుని అటువంటి పరిస్థితుల్లో ఊహించుకుంటేనే తల బద్దలైపోతోంది. ఒక్క పెగ్గేస్తే అనిపించింది. కాళ్ళు కౌంటర్ వైపు లాగాయి. కానీ బుద్ధి బయటకు నడిపించింది. ఇప్పుడేం చెయ్యాలి? తాను మారకపోతే కొడుకు తన తోవలోనే. తప్పదు, మారాలి. అప్పటినుంచి ఆ అలవాటు మార్చుకోవడానికి తానెంత కష్టపడ్డాడో. ఇంట్లో చెప్పకుండా క్యాంప్ అంటూడి అడిక్షన్ సెంటర్లో చేరి, అలవాటైన మందు పడకపోయేటప్పటికి ఒళ్లంతా మంటలు, తిమ్మిర్లు, కళ్ళు తిరిగిపోతున్నట్టు, మానసికంగానూ శారీరకంగానూ ఎంత యాతన పడ్డాడో. ఆ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు, చికిత్సలో భాగంగా కొంచెం మందు తాగినప్పుడు గుండె ఆగిపోతుందేమోనన్నంత వేగంగా దడదడ కొట్టుకునేది. ఆయాసం, ఏదో అయిపోతుందన్న భయం, చికిత్సలోనే చనిపోతానేమోనన్నంత భయమేసేది. నరకమనుభవించాడు. ఆఖరికి ఎలాగైతేనేం ఆ పాడు అలవాటు నుండి బయటపడ్డాడు. అప్పటినుండి ఇంటికి త్వరగా వచ్చి కొడుకు కోసం చూస్తే వాడు బాగా తాగొచ్చి, ఫ్రెండ్ బర్త్ డే పార్టీ అని ఒకరోజు, మా ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేశారు డాడీ నేను తాగలేనని, అందుకే ప్లీజ్ అంటూ మరో రోజు, తాగితే తప్పేంటి డాడీ మీరు కూడా తాగుతున్నారు కదా అంటూ ఇంకో రోజు. వాడిని చూసి ఎంత బాధపడ్డాడు. వాడిని మార్చడానికి ఎంత కష్టపడ్డాడు. అప్పుడర్థమైంది తాను తాగుతున్నప్పుడు తన భార్య సుమతి ఎంత బాధపడిందో. ఎలాగైతేనేం 6 నెలల తర్వాత కొడుకు మారాడు. మందు జోలికి పోలేదు. అప్పటి నుండి తమది హ్యాపీ ఫ్యామిలీ, అన్నీ మారిపోయాయి అనుకున్నాడు. కుటుంబం గాడిన పడిందనుకున్నాడు. కాని ఇప్పుడు అర్థమవుతోంది, ఒకసారి పడిన మరక అంత సులువుగా పోదని, అదిప్పుడు తన కొడుకు భవిష్యత్తుకే ఎసరు పెడుతోందని. ఇప్పుడేం చెయ్యాలి? అమ్మాయి తండ్రి దగ్గరికెళ్ళి ఇప్పుడటువంటిదేమీ లేదని బతిమలాడుకోనా ఆలోచిస్తున్నాడు. పరాంకుశం, చదువుకునేటప్పుడు మీకు తాగే అలవాటు ఉండేదట కదా. మీ నాన్నగారు కూడా కొన్నాళ్లు తాగేవారట కదా. మా నాన్నగారు ఆ విషయంలో భయపడుతున్నారు. నిజమేనా? బాంబులా దూసుకొచ్చిందామె ప్రశ్న. అయోమయంగా చూశాడు సూర్య. మేమున్నామని, మీకేం కాదని.
మీ గురించి ఎంక్వైరీలో తెలిసింది తాపీగా అందామే. ఏమంటాడు? తండ్రి గుర్తుకు వచ్చాడు. నాన్న కూడా తన కోసమే కదా. జ్ఞాపకాలు చుట్టుముట్టాయి సూర్యను. నాన్న తాగుతాడని తనకెప్పుడు తెలిసింది? నాన్న వచ్చేటప్పటికి లేటవుతుంది. ఆఫీసు పనెక్కువగా ఉంటోంది. ఇప్పటికి పడుకో. రేపు ఉదయం చెబుదువు అని అమ్మ చెప్తున్నా వినకుండా, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో సెమిస్టర్ ఎగ్జామ్స్లో క్లాసు ఫస్టొచ్చానని చెప్తే నాన్నెంత సంతోషపడతాడోనని దొంగ నిద్ర నటిస్తున్న తనకు ఆ రోజు తెలిసింది నాన్న తాగుతాడని. అంతవరకు నాన్నే తనకాదర్శం. నాన్నలా బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అన్నదే తన లక్ష్యం. కాని మొదటిసారి తెలిసింది నాన్నేమిటో. అప్పుడర్థమైంది అమ్మ రోజూ తనను తొందరగా పడుకోమని ఎందుకు చెప్పేదో. అది వరకులా నాన్న ఇంటికి తొందరగా రావడం లేదేమని అడిగినప్పుడు, ప్రమోషనొచ్చాక ఆఫీసు పనెక్కువగా ఉంటోంది. నువ్వు బాగా చదువుకుంటే నాన్నకి స్ట్రెస్ ఉండదు అని అమ్మ చెబితే నిజమేనని నమ్మాడు. అలాగే చదువుకుంటున్నాడు. ఆ రోజు అర్ధరాత్రి దాటాక వచ్చిన నాన్న మాటలు వింటే నాన్నలా అనిపించలేదు. వేరే వ్యక్తిలా అనిపించాడు. ఏదైనా పార్టీయేమోనని అనుకున్నాడు ముందు. ఎదిగే వయసు, ఆలోచనా పరిధి పెరుగుతుంది. నాన్నను గమనించడం మొదలు పెట్టాడు. ప్రమోషనొచ్చాక నాన్న పూర్తిగా మారిపోయాడనే విషయానికి అర్థమైంది. ఆ విషయానికి తన వరకు రాకుండా ఉండటానికి అమ్మపడే తాపత్రయమూ గమనించాడు. తాగినవాళ్ల గురించి అందరూ ఎందుకంత భయపడతారో అర్ధరాత్రి దాటాక ఇంటికొచ్చిన నాన్న ప్రవర్తన చూస్తుంటే తెలుస్తూనే ఉంది. పెద్దవుతున్నాడు, వాడికి తెలిస్తే బాగుండదు. ఈ తాగుడు మానేయండి అని అమ్మంటే నాన్న చేయి చేసుకోవడం. శబ్దం బయటికి రాకుండా అమ్మ ఏడవడం. ఏమీ జరగనట్టు తెల్లవారి తనతో మామూలుగా ఉండటం. తనకు తెలియకూడదని అమ్మ, తనకు తెలుసనే విషయానికి అమ్మ గ్రహించకూడదని తాను దాగుడుమూతలాడుతూనే ఉన్నారు. డ్రగ్స్, ఆల్కహాల్ వాడకం కాలేజీ క్యాంపసులో తగ్గించడానికిచ్చిన సెన్సిటైజేషన్ ప్రోగ్రాంలో ఒక షార్ట్ ఫిల్మ్. ముందు ఫ్రెండ్స్ ఒత్తిడి తట్టుకోలేక ఎలా మొదలు పెడతారో, ఆ తర్వాత వాటికెలా బానిసవుతారో, ఆ మత్తులో వాళ్ల ప్రవర్తనెలా ఉంటుందో, అవి లేకపోతే వాటికోసం వాళ్లెంత నీచానికి దిగజారగలరో, కుటుంబాలు ఏ రకంగా విచ్ఛిన్నమవుతాయో కళ్లకు కట్టినట్టు చూపారు. ఇంట్లో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాడు. ఏదో చెయ్యకపోతే ఆ కౌన్సిలర్ చెప్పినట్టు నాన్న తమకు దక్కడు. కొన్నాళ్లకి తమ కుటుంబం కూడా ఆ షార్ట్ ఫిల్మ్లో చూపించినట్టే. ఆ ఆలోచనే భరించలేకపోయాడు సూర్య. అమ్మెంత నరకం అనుభవిస్తోందో ప్రత్యక్షంగా చూస్తున్నాడు. అప్పుడనిపించింది, ఏదో చెయ్యాలి, చేసి నాన్నను మార్చాలి. అమ్మ ముఖంలో మళ్లీ సంతోషం చూడాలి. తానడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆలోచనల్లో మునిగిపోయిన సూర్యను గమనిస్తూనే ఉంది స్రవంతి. అదే కాలేజీలోనే చదివిన, ఆఫీసులో తన సీనియర్ని ఇతని గురించి అడిగితే, నాకు పరిచయం లేదుగాని మంచివాడు, చెడు అలవాట్లు లేవు, ప్రోయాక్టివ్గా ఉండేవాడు, మంచి సంబంధమే అన్నాడు. ఉదయం నాన్నేమో ఆ సంబంధం మంచిదనుకున్నాం. కాని తండ్రి కొడుకులిద్దరికీ తాగుడలవాటు ఉండేదట. ఒకసారి ఆ అలవాటుంటే మళ్ళా అలవాటవ్వదన్న గ్యారంటీ లేదు. మనకా సంబంధం వద్దు, ముందనుకున్నట్టు నువ్వా అబ్బాయిని కలవకు అన్నారు. అదే మాట తన కొలీగ్తో చెప్తే వాళ్ల నాన్న సంగతి తెలియదు. కాని సూర్య మాత్రం టీటోటలర్, మందు ముట్టడు. నీకో ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పనా? యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయ్యాక ఆర్గనైజర్స్ అందరమూ మందు పార్టీ చేసుకుని వెళ్తుంటే నైట్ పెట్రోలింగ్ పోలీసులకు దొరికిపోయాం. అందరమూ బ్రీత్ టెస్టులో ఫెయిలయ్యాం. సూర్య దగ్గరికెళ్తే మందు కంపు కొట్టేది. కాని బ్రీత్ టెస్టులో నెగటివ్ వచ్చేవాడు. పోలీసులు పిచ్చెక్కిపోయారు. ఎన్నిసార్లు బ్రీత్ టెస్ట్ చేశారో వాడికి. ఆఖరికి షర్టు తీసి వచ్చాడు. అప్పుడు అర్థమైందందరికీ, వాడు తాగలేదు, షర్టు మీద వంపుకున్నాడని. ఏంటయ్యా ఇదని పోలీసులంటే, తాగినట్టు యాక్షన్ చెయ్యకపోతే సీనియర్స్ ఒప్పుకోరు సార్, అందుకే ఇలాగా అన్నాడు. అది తలచుకుని ఇప్పటికీ నవ్వుకుంటాం. నాకు తెలిసి సూర్యకి ఏ దురలవాట్లూ లేవు. మీ నాన్నకి రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చుంటుంది అనేశాడు. ఇతన్ని చూస్తుంటే తన కొలీగ్ చెప్పిన మాటలు నిజమేననిపిస్తోంది. కాని ఇతనేమిటి ఏమీ మాట్లాడడు. సరే, ఒక రాయి విసిరి చూద్దామని, నాకు తాగేవాళ్లంటే చాలా అసహ్యం అంది. నేనటువంటివాడిని కాను అంటాడేమోనని చూస్తే అతనేమీ సమాధానం చెప్పలేదు. మీరన్నది నిజమే అన్నట్టు తల ఊపాడు. ఇంకేమనాలో తోచక, తాగే వాళ్ల కుటుంబంలోకి పంపిస్తే కూతురు భవిష్యత్తెలా ఉంటుందోనని మా నాన్న భయపడుతున్నారు అంది. అప్పుడైనా నిజం చెప్తాడేమోనని. ఉహూన్, పిఎఫ్ సొమ్ముతో పెద్ద సాయం.
ఏ తండ్రైనా పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తాడు. మీ నాన్నగారలా అనుకోవడంలో తప్పేమీ లేదు. ఈ విషయంలో మీ నాన్నగారి నిర్ణయాన్ని నేనర్థం చేసుకోగలను అంటూ లేచాడు. ఏం చేయాలో తెలియక ఆఖరి అస్త్రంగా మీ నాన్నగారి గురించే అలా నటించారు కదా అంది. అంతే, లేచి వెళ్ళిపోబోతున్న వాడాగి, ముందు ఆశ్చర్యంగా, ఆ తర్వాత దొరికిపోయానన్నట్టు తనలో తానే నవ్వుకుంటూ వచ్చి కూర్చున్నాడు తనెదురుగా. అంటే తన అంచనా కరెక్టేనన్న మాట. ఆ వయసులోనే అంత బాధ్యతగా కుటుంబం గురించి ఆలోచించాడంటే అతను కుటుంబానికిచ్చే ప్రాధాన్యం అర్థమవుతోంది. ఈ కాలంలో తాగని వాళ్లెవరుంటారు? అటువంటిది వాళ్ల నాన్నని మార్చడం కోసం తాగినట్టు నటించాడంటే నిజంగా అభినందించదగ్గ విషయానికి. అటువంటివాడు తన కుటుంబాన్ని కూడా బాగా చూసుకుంటాడు అనుకుంటూ సూర్య వైపు చూసింది. తననే తదేకంగా చూస్తున్నాడు. ఆ చూపుల్లో నీకు పడిపోయాను, నిజాన్ని గ్రహించావా అన్న అభినందన. సూర్య చూపులు చూశాక ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని నాన్నకెలా చెప్పి ఒప్పించాలా అని ఆలోచించసాగింది స్రవంతి.